హిందువులుగా ఉన్నప్పుడు మా దేవతలు మాకు ఎక్కువ అనుకుంటాం కదా, నేను కూడా అలాగే ఉన్నా. అయితే నేను ఒక ఇంజెక్షన్ వేసి కోమాలోకి వెళ్ళిపోయా. ఆ కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రభు సన్నిధిలో, ప్రభువా నువ్వు మనుషుల కోసం ప్రాణం పెట్టావని విన్నానయ్యా, కానీ నేను అప్పుడు నమ్ముకోలే. ఎందుకంటే మాకు ముక్కోటి దేవతలు ఉన్నాయి. ఇప్పుడు నేను చనిపోబోతున్నా, నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికిస్తే నా జీవితకాలం అంతా నీ కొరకే బ్రతుకుతాను. హల్లెలూయా. అలాగా నేను మనసులో అలా తలస్తున్నానండి, నన్ను బ్రతికిస్తే నీకోసం బ్రతుకుతానని. అప్పటికే మా నాన్న పిలిచి తిన్నాడా లేదని పలకరిద్దామని వస్తే పలకపోతే ఊపితే శవంలాగా ఊగుతుంటే కేకలు వేస్తే ఇలా పక్కల వాళ్ళందరూ వచ్చారు. కానీ నేనేమో ప్రభువా నువ్వు నిజంగా దేవుడైతే నన్ను బ్రతికిస్తే నా జీవితకాలం అంతా నీకోసం బ్రతుకుతానయ్యా అని నా మనసులో నేను చెప్పుకున్నానండి. 94వ సంవత్సరం. ఎప్పుడు నేను అలా ప్రభుతో చెప్పానో వెంటనే కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉలిక్కిపడి